హాయ్ ఎవ్రీవన్ 2025 ఇయర్ మార్చ్ మంత్లో వార్తల్లో నిలిచిన పాలిటీ రిలేటెడ్ అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి దంపతుల ముందస్తు నిర్బంధం అమానుషం అంటూ నాగాలాండ్ ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనకు తెలుసు రాజ్యాంగంలో ఆర్టికల్ 22లో ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించిన నిబంధనలు ఉంటాయి. ఈ అక్రమ అరెస్టులకు సంబంధించిన నిబంధనలన్నీ కూడా ఆర్టికల్ 22లో ఉంటాయి. వ్యక్తులపై ముందస్తు నిర్బంధ చర్యలు అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేవి అమానుషమైనవిగా సుప్రీంకోర్టు పేర్కొంది. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కేసులో భార్యాభర్తలకు వ్యతిరేకంగా నాగాలాండ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అరెస్టుకు కారణాలను వెల్లడించకపోవడంతో పాటు నిబంధనలు పాటించలేదని అస్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారంటూ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆక్షేపించింది. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 3 ప్రకారం జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులను నిందితులు తొలుత గౌహతి హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శిక్షా స్మృతి చట్టంలోని నిబంధన ప్రకారం దోషులుగా నిర్ధారించడానికి వీల్లేని కేసుల్లోనే వ్యక్తుల నేరపూరిత చర్యలను నిరోధించడానికి ముందస్తు నిర్బంధాన్ని అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రయోగిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 22 క్లాజ్ 3 క్లాజ్ బి ముందస్తు నిర్బంధానికి అనుమతిస్తుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. అదే సమయంలో ఆర్టికల్ 22 ప్రకారం ముందస్తు నిర్బంధాన్ని ప్రయోగించడానికి పూర్వమే తగిన నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ణీత కాలపరిమితి లేకుండా విచారణ జరపకుండానే దోషిగా నిర్ధారణ కాకుండానే దీర్ఘకాలం పాటు వ్యక్తులను నిర్బంధంలో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛలను హరించడమే అవుతుందని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్బంధ ఉత్తర్వులను చెల్లుబాటును గౌహతి హైకోర్టు తగు విధంగా పరిశీలించలేదని అభిప్రాయపడింది. అందువల్ల పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది. ఇక ఈ టాపిక్ నుంచి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకోవాలంటే ఒకసారి ఇక్కడ చూస్తే భారత రాజ్యాంగంలో ఈ నివారణ నిర్బంధానికి సంబంధించిన ఆర్టికల్స్ను ఒకసారి చూస్తే ఆర్టికల్ 22 అక్రమ నిగ్రహణ మరియు నిర్బంధం అంటే ప్రొటెక్షన్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ సంబంధించిన నిబంధనలు ఈ ఆర్టికల్ 22లో ఉంటాయి. ఈ ఆర్టికల్ ప్రకారం 2 రకాల నిర్బంధాల నుండి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఒకటి శిక్షాపరమైన నిర్బంధం అంటే పునిటివ్ డిటెన్షన్ అంటారు. అనగా కోర్టు విచారణ తరువాత ముద్దాయిని శిక్షించే ఉద్దేశంతో నిర్బంధించడాన్ని శిక్షాపరమైన నిర్బంధం అంటారు. అలాగే మరొకటి నివారక నిర్బంధం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అన్నమాట. కోర్టు విచారణ లేకుండా అనగా శాంతి భద్రతకు భంగం కలుగునని ముందుగానే నిర్బంధించే ప్రక్రియ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్. దీని ద్వారా ఒక నేరస్తుడిని నేరం చేయకుండా నివారించడం జరుగుతుంది. ఇది శాంతి భద్రత దృష్ట్యా దేశ రక్షణ అంశానికి సంబంధించి ఈ విధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేవి చేస్తారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత డెప్త్ ఎనాలిసిస్ ఒకసారి చేస్తే ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఏం తెలుపుతుందంటే ఏ వ్యక్తిని కూడా కారణం తెలియజేయకుండా నిర్బంధించకూడదు. అలాగే నిర్బంధించిన తరువాత అతనికి తన న్యాయవాదిని కలుసుకునే అవకాశం ఇవ్వాలి, అడ్వకేట్ని కలుసుకునే అవకాశం కల్పించాలి. అలాగే నిర్బంధించిన 24 గంటలలోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. మెజిస్ట్రేట్ నిర్బంధాన్ని అనుమతించకపోతే 24 గంటల తర్వాత అతన్ని విడుదల చేయాలి. మీకు ఈ పాయింట్ అర్థం కావాలంటే ఇటీవల కాలంలో కోర్ట్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. కోర్ట్ అనే సినిమాలో ఆ అబ్బాయిని పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. అయితే 24 అవర్స్లోగా ఆ అబ్బాయిని ఒక లేడీ జడ్జ్ ముందు హాజరుపరుస్తారు. మీకు అక్కడ సినిమాలో కనిపిస్తుంది. ఆ లేడీ జడ్జ్ అబ్బాయి గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. మేము ఏం చదువుకున్నామంటే ఇంటర్మీడియట్ అని చెప్తాడు. తన డీటెయిల్స్ అన్నీ రాసుకుని నోట్ చేసుకుని ఒక 14 days జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నానని చెప్పి కూడా ఆ లేడీ జడ్జ్ చెప్తారు. మీరు ఆ సినిమా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రక్షణలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 22 క్లాజ్ 1లో ఏవైతే రక్షణలు తెలియజేయబడ్డాయో ఇవి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన వారికి వర్తించవు. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్టికల్ 22 క్లాజ్ 1 ప్రకారం ఏవైతే ఇవి నిబంధనలు ఉన్నాయో ఇవి వర్తించవు.
ఇందాక మనం 22 క్లాస్ 1లో ఇచ్చిన రక్షణలు పీడీ చట్టాల కింద అరెస్ట్ అయిన వారికి వర్తించవు అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఆర్టికల్ 22 క్లాస్ 2 ప్రకారం పీడీ చట్టాల ఆధారంగా నిర్బంధించిన వారికి రక్షణ కల్పించారు. ఈ రక్షణ పౌరులకు మరియు విదేశీయులకు కూడా కల్పించబడింది. ఇక్కడ ఎటువంటి రక్షణ కల్పించబడ్డాయో ఒకసారి చూస్తే, ఈ పీడీ చట్టం ద్వారా నిర్బంధించబడిన వ్యక్తిని 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధించకూడదు. ఒకవేళ 3 నెలలు దాటి నిర్బంధించాల్సిన పరిస్థితి వస్తే హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఒక సలహా బోర్డు దానికి అనుమతి ఇవ్వాలి. నిర్బంధించిన వ్యక్తికి కారణాలు తెలియజేయాలి. అయితే ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే వాస్తవాలను దాచి ఉంచవచ్చు, అంటే అతనికి చెప్పాల్సిన పని లేదు. అలాగే నిర్బంధించిన వ్యక్తికి తనను తాను నిర్దోషినని నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఆర్టికల్ 22 క్లాస్ 3 ప్రకారం పార్లమెంటు ఒక చట్టం చేయడం ద్వారా కొన్ని అంశాలను నిర్ధారించుకోవచ్చు. అంటే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పార్లమెంట్ ఒక చట్టం చేయడం ద్వారా మార్చవచ్చు. అంటే ఎలాంటివి? 3 నెలలు దాటి సలహా బోర్డు అనుమతి లేకుండా నిర్బంధాన్ని కొనసాగించడం, అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఆధారంగా నిర్బంధించగలిగే గరిష్ట కాల పరిమితిని నిర్ణయించడం. అంటే ఇందాక మనం 3 నెలలనే చెప్పుకున్నాం కదా, 3 నెలలు దాటి నిర్బంధించాలన్నా కూడా దీనికి ఈ పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా కాల పరిమితిని మార్చుకోవచ్చు. అలాగే అడ్వైజరీ బోర్డు అనుసరించవలసిన విచారణ ప్రక్రియను నిర్దేశించడం. అంటే అడ్వైజరీ బోర్డు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలనేది కూడా ఈ పార్లమెంటరీ చట్టం చేయడం ద్వారా నిర్దేశించుకోవచ్చు. సాధారణంగా పౌరుల స్వేచ్ఛను హరించేలా రూపొందించబడిన చట్టాలను డ్రకోనియన్ చట్టాలు అంటారు. ఇవి వ్యక్తి యొక్క స్వేచ్ఛలను హరిస్తాయి. ఇలాంటి చట్టాలకు ఉదాహరణగా ఈ పీడీ యాక్ట్ని మనం చెప్పవచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 ఇలాంటి వాటికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే ఇంకొన్ని చట్టాలను ఒకసారి చూస్తే ఉపా చట్టం అంటారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాము. న్యాయ విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం 1967. దీనికి మనకు రీసెంట్గా 2019లో కూడా ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఇది చాలా చాలా కఠినమైన చట్టం. ఒక్కసారి కనుక ఈ ఉపా చట్టం కింద ఎవరి మీదైనా కేసు ఫైల్ అయితే వాళ్ళకి బెయిల్ రావడం కూడా చాలా కష్టం అన్నమాట. అంతటి ఈ డ్రకోనియన్ చట్టాల్లో కూడా చాలా దారుణమైన చట్టంగా మనం చెప్పవచ్చు ఈ ఉపా చట్టాలు. అలాగే ఎస్మా చట్టం అంటారు, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1968. ఇంకా ఇటువంటి చట్టాలని ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చాను, ఒకసారి మీరు గమనించవచ్చు. తరువాతి అంశం, న్యాయశాఖ కార్యదర్శిగా డాక్టర్ అంజు రాతి రాణా ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు. భారత న్యాయ సేవల అధికారి డాక్టర్ అంజు రాతి రాణా న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. అంతకుముందు ఈ పదవిలో ఐఏఎస్ అధికారి నితిన్ చంద్ర బాధ్యతలు నిర్వహించారు. కొద్ది నెలల క్రితం ఆ పోస్టు ఖాళీ అవ్వడంతో ఆ స్థానంలో అంజు నియమితులయ్యారు. ఢిల్లీ ప్రభుత్వంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 18 సంవత్సరాలు సేవలందించిన అంజు న్యాయ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా చేరి తాజాగా పదోన్నతి పొందారు. తరువాతి అంశం, కశ్మీర్లో 2 సంస్థలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం. మనకు రాజ్యాంగం కొన్ని స్వేచ్ఛలు కల్పించింది. అందులో ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ సి ప్రకారం భారతదేశంలో ఎవరైనా సరే సంస్థలను స్థాపించుకోవచ్చు. అయితే వీటికి కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ఆ సంస్థలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టరాదు. ఒకవేళ అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ప్రకారం ఆ సంస్థలపై నిషేధం విధిస్తుంది. ఆ చట్టమే ఉపా చట్టం అంటారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉండే కొన్ని సెక్షన్ల ప్రకారం ఈ సంస్థలపై నిషేధం విధిస్తారు. ఆ అంశమే ఈరోజు మనకు వార్తల్లో వచ్చింది. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ నాయకత్వంలోని అవామీ యాక్షన్ కమిటీ ఏసీసీ అంటారు, అలాగే షియా నేత మజ్రూర్ అబ్బాస్ అన్సారీ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జేకేఐఎం అనే ఈ 2 సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఈ ఉపా చట్టం 1967లోని సెక్షన్ 3 క్లాస్ 1 ప్రకారం 5 సంవత్సరాల పాటు
చట్టవిరుద్ధ సంఘాలుగా ప్రకటించింది. అలాగే 5 సంవత్సరాల పాటు నిషేధించింది. ఈ అవామీ యాక్షన్ కమిటీ కేంద్ర కార్యాలయము అలాగే దాని సంస్థలు జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడడంతో పాటు తీవ్రవాదానికి మద్దతు తెలపడం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. శ్రీనగర్ జామా మసీదుకు ప్రధాన మతాచార్యుడైన మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ హురియత్ కాన్ఫరెన్స్కు నేతృత్వం వహిస్తున్నాడు. ఇది 1993లో ఏర్పడింది. ఇక ఈ పాయింట్ మనం రాజ్యాంగంతో లింక్ చేసుకుంటే, రాజ్యాంగంలో సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ సిలో కల్పించబడింది. దీని ప్రకారం సంస్థలు సంఘాలను ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు. అలాగే భారత పౌరులు తమకు నచ్చిన సంఘాలను స్వచ్ఛందంగా స్థాపించుకోవచ్చు. అయితే దీనిపై 19 క్లాస్ 4లో కొన్ని పరిమితులు విధించబడ్డాయి. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతి భద్రతలకు భంగం కలిగించే సంఘాలను, నైతిక విరుద్ధమైన సంఘాలను స్థాపించడానికి అనుమతించబడదు. అలాగే ఈ ఉపా చట్టానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో చేయబడింది. ఈ చట్టం కింద ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలు లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే సంస్థలను నిషేధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలోని సెక్షన్ 3 ద్వారా అధికారాలను ఉపయోగించి సంస్థలపై నిషేధం విధిస్తుంది. ఈ చట్టం సంస్థ యొక్క కార్యకలాపాలు దేశ సమగ్రతకు, భద్రతకు లేదా సార్వభౌమాధికారానికి హాని కలిగిస్తే నిషేధించడానికి వీలు కల్పిస్తుంది. ఒక్కసారి ఈ చట్టం కింద కేసు ఫైల్ అయితే కనుక బెయిల్ రావడం అనేది చాలా కష్టం. అలాగే జమ్మూ కాశ్మీర్ గురించి ఒకసారి చూస్తే, మనకు రీసెంట్గా 2019 అక్టోబర్ 31న నుండి ఈ జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. అలాగే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కు ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా గారు ఉన్నారు. ఈయన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి సంబంధించిన వారు. అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా శ్రీ మనోజ్ సిన్హా గారు ఉన్నారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ మార్చ్ 2025 నాటికి జమ్మూ కాశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు. అలాగే ఇటీవల ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేసిన 2024 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశం 24వ స్థానంలో ఉంది. తరువాత టాపిక్, లోక్సభ రహస్యంగా సమావేశం కావచ్చా అనే ఒక టాపిక్ ఇటీవల న్యూస్ పేపర్స్లో సర్క్యులేట్ అయింది. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో పార్ట్ 5 ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నియమ నిబంధనలను తెలుపుతాయి. అందులో ఆర్టికల్ 79 నుండి ఆర్టికల్ 123 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ పార్లమెంట్కి సంబంధించిన నిబంధనలు ఉంటాయి. దాంట్లో భాగంగానే మనకు లోక్సభ అనేది కూడా ఉంటుంది. అయితే ఈ లోక్సభ అనేది రహస్యంగా సమావేశం కావచ్చా అనేది మనం ఇక్కడ న్యూస్ పేపర్స్లో సర్క్యులేట్ అయ్యింది. ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు లోక్సభ రహస్యంగా సమావేశం కావడానికి నిబంధనలు అనుమతిస్తాయి. కానీ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సమావేశం జరగలేదు. రాజ్యాంగ నిపుణుడు వెల్లడించిన వివరాల ప్రకారం 1962లో చైనాతో ఉద్రిక్తల సమయంలో సభను రహస్యంగా సమావేశపరచాలని కొంతమంది ప్రతిపక్ష సభ్యులు కోరారు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూ దానికి అంగీకరించలేదు. అయితే ఈ రహస్య సమావేశానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందులో ఉన్నాయో ఒకసారి చూస్తే, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభలోని చాప్టర్ 25 సభ రహస్యంగా సమావేశం కావడానికి అనుమతిస్తుంది. 248వ నిబంధనలోని సబ్ క్లాజ్ 1 ప్రకారం సభాధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు రహస్య సమావేశ తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. రహస్య సమావేశ తేదీని ఎవరు నిర్ణయిస్తారంటే కనుక స్పీకర్ నిర్ణయిస్తారు. అలాగే ఈ సభ రహస్యంగా సమావేశమైనప్పుడు ఛాంబర్, లాబీ, గ్యాలరీలోకి అపరిచితులను అనుమతించకూడదని సబ్ క్లాస్ 2 చెబుతోంది. అయితే అత్యంత ముఖ్యమైన కొంతమందిని అనుమతించవచ్చు. ఇక్కడ ప్రస్తుతం లోక్సభలో ఏ పార్టీలకు ఎంతెంత బలం ఉందో ఒకసారి మీరు గమనిస్తే,
భారతీయ జనతా పార్టీ బీజేపీకు 240 మంది ఎంపీలు ఉన్నారు. దాని తర్వాత అత్యధిక స్థానాలు ఉన్న పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 99 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బీజేపీ కాకుండా తర్వాత అతిపెద్ద పార్టీగా సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అంటాం కదా, ఉత్తరప్రదేశ్ 37 మంది ఎంపీలు ఉన్నారు. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ సంబంధించిన పార్టీ 28 మంది ఎంపీలు ఉన్నారు. తర్వాత డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజిగం ఈ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఇంకా చాలా పార్టీలకు సంబంధించిన ఎంపీలు అక్కడ ఉంటారు. అయితే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ మీకు కొంత అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే సుప్రీంకోర్టుకు జడ్జిగా ఒక కొత్త న్యాయమూర్తి నియామకం అవ్వడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. భారత రాజ్యాంగంలో పార్ట్ 5 ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి తెలుపుతాయి. ఇందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ సుప్రీంకోర్టుకి సంబంధించినవి అన్నమాట. దీంట్లో భాగంగా సుప్రీంకోర్టుకు ఒక కొత్త న్యాయమూర్తికి ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన కోల్కతా హైకోర్టు సీనియర్ జడ్జ్ జస్టిస్ జోయాలియా బాగ్జీ ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ బాగ్జీ ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య మార్చి 2025 నాటికి ఈ నెంబరు, ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది, చూసుకోవాలి. ఈ న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. మరొక పోస్టు ఖాళీగా ఉంది. ఇది మార్చ్ 2025 నాటి సమాచారం. ఇది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. మరొకసారి అభ్యర్థులు గమనించాలి. ఏదైనా అప్డేట్ వస్తే కూడా మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక బాగ్జీ గారి విషయానికి వస్తే 13 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన ప్రధాన న్యాయమూర్తులతో సహా హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి అఖిల భారత సీనియారిటీ జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. సిజేఐ ఖన్నా నేతృత్వంలోని 5 సభ్యుల కొలీజియం మార్చి 6వ తేదీన జస్టిస్ బాగ్జీ పేరును సిఫార్సు చేసింది. ఇక్కడ ఈ పదం చాలా జాగ్రత్తగా గమనించాలి. సిఫార్సు చేసింది అంటే సుప్రీంకోర్టు జడ్జిగా ఎవరు నియమించాలనేది నియామకం చేసే బాధ్యత ఈ కొలీజియంది కాదు. కేవలం వాళ్ళ సిఫార్సు మాత్రమే చేస్తారు. అలాగే మనకు తెలుసు హైకోర్టు జడ్జిలకు 62 సంవత్సరాల లిమిట్ ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జెస్కు 65 ఏళ్ల వరకు లిమిట్ ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండొచ్చు. దీన్నే మనం 1+33గా చదువుకుంటాం. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 33 మంది న్యాయమూర్తులు. ఇక న్యాయమూర్తుల యొక్క అర్హతలు, అలాగే వారి ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేస్తారు వంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, న్యాయమూర్తుల యొక్క అర్హతలు క్వాలిఫికేషన్ ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 124 క్లాస్ 3 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఈ క్రింది అర్హతలు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే భారత పౌరుడై ఉండాలి. ఏదైనా హైకోర్టులో లేదా వివిధ హైకోర్టులలో వరుసగా కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసే అనుభవం ఉండాలి. మీరు ఇక్కడ జస్టిస్ జోయాలియా బాగ్జీ యొక్క విషయంలో చూసుకుంటే ఆయన ఈ కోల్కతా హైకోర్టులో పనిచేయడానికి ముందు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా పనిచేశారు. అలాగా ఒకే హైకోర్టులో అయినా 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, లేదా వేరు వేరు హైకోర్టులో అయినా సరే 5 సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అది కంటిన్యూస్గా అయి ఉండాలి. అలాగే ఏదైనా హైకోర్టులో అంటే ఈ న్యాయమూర్తిగా 5 సంవత్సరాలైనా ఉండాలి, లేదా ఏదైనా హైకోర్టులో లేదా వివిధ హైకోర్టులలో వరుసగా 10 సంవత్సరాలు న్యాయవాదిగా అంటే అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. అలాగే రాజ్యాంగంలో న్యాయమూర్తి పదవికి ఉండాల్సిన కనీస వయసును ఎక్కడా కూడా పేర్కొనలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండాలని ఎక్కడా కూడా రాజ్యాంగంలో తెలుపలేదు. అలాగే న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం, ఓత్ ఆర్ అఫర్మేషన్ అంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల చేత రాష్ట్రపతి కానీ
లేదా రాష్ట్రపతి చేత నియమించబడిన వ్యక్తి కానీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ఇచ్చిన నిబంధనల ప్రకారం వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారిని మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ప్రస్తుతం సుప్రీంకోర్టులో పనిచేస్తున్న మహిళా న్యాయమూర్తులు ఇక్కడ మీరు గమనించవచ్చు. జస్టిస్ బివి నాగరత్న గారు. జస్టిస్ బివి నాగరత్న గారు ఎక్కువగా మనకి న్యూస్లో ఉంటుంటారు. అలాగే రాజ్యాంగ నిపుణుల ప్రకారం, అలాగే న్యాయ నిపుణుల ప్రకారం, అంచనా ప్రకారం సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి అయ్యే ఛాన్సెస్ ఈ జస్టిస్ బివి నాగరత్న గారికి ఎక్కువగా ఉన్నాయి. అలాగే మరొక మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది. ఈ మార్చి 2025 నాటికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఈ ఇద్దరు మాత్రమే మహిళా న్యాయమూర్తులు. అలాగే మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిని మనం ఒకసారి గమనిస్తే జస్టిస్ ఫాతిమా బీవీ గారిని మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఆవిడ. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించలేదు. అలాగే పౌరసత్వానికి సంబంధించిన ఒక టాపిక్ వార్తల్లో నిలిచింది. మనకు ఐపీఎల్ 2008లో ప్రారంభం కావడంలో కీలక పాత్ర పోషించిన ఒక వ్యక్తి లలిత్ మోడీ అని. ఈయన ఈ ఐపీఎల్ సంబంధించిన కొన్ని అవకతవకల్లో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ప్రూవ్ అవ్వడంతో ఆయన భారతదేశాన్ని వదిలిపెట్టి బ్రిటన్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ప్రస్తుతం ఆయన తన భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోవాలని చూస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే వనౌటు అనే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకున్నట్లుగా కూడా మార్చి మంత్ సంబంధించిన మొత్తం న్యూస్ పేపర్స్లో కవర్ అయ్యాయి. ఈ అంశానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ చూద్దాము. వనౌటు ప్రధాని జోతం ఆదేశాలు అనే ఒక టాపిక్ ఇక్కడ చూస్తే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ ఇటీవలే జారీ చేసిన పాస్పోర్ట్ను రద్దు చేయాలని పసిఫిక్ ద్వీప దేశమైన వనౌటు ప్రధానమంత్రి శ్రీ జోదం నపట్ తమ అధికారులకు ఆదేశించారు. పరారీలో ఉన్న ఈ నిందితుడు భారత్కు అప్పగింత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐపీఎల్ సారథిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలను లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు విచారణ చేపట్టాయి. వీటి నుండి తప్పించుకునేందుకు 2010వ సంవత్సరంలో భారతదేశాన్ని వీడిన లలిత్ లండన్లో ఉంటున్నాడు. అయితే ఇటీవల వనౌటు పాస్పోర్ట్ను పొందిన లలిత్ మోడీ తన భారత పాస్పోర్ట్ను లండన్లోని భారత హైకమిషనర్ కార్యాలయానికి అప్పగిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవేళ ఈ దరఖాస్తును భారత ప్రభుత్వం ఆమోదిస్తే మోడీ లండన్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న వ్యక్తి అవుతాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వనౌటు ప్రధాని కార్యాలయం తాజా ప్రకటన వెలువరించడం గమనార్హం. అయితే వీళ్ళు వనౌటు పౌరసత్వాన్ని ఎందుకు తీసుకున్నారంటే వనౌటు పౌరసత్వం రావడం అనేది చాలా ఈజీ. కొంత అమౌంట్ పే చేస్తే చాలా ఈజీగా ఈ పౌరసత్వం ఇచ్చేస్తారు. అలాగే ఈ పౌరసత్వం ఉంటే, అంటే వనౌటు దేశ పౌరసత్వం ఉంటే ఈ లండన్లో ఉండడం కూడా ఈజీ అవుతుంది, అంటే బ్రిటన్లో ఉండడం చాలా ఈజీ అవుతుంది. ఆ కారణంతోనే లలిత్ మోడీ ఈ వనౌటు పౌరసత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, 3 లక్షల పైచిలుకు పౌరులుండే వనౌటు అతి చిన్న దేశం. మన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కంటే ఇది చాలా చిన్నది. సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అనే పెట్టుబడి ద్వారా పౌరసత్వం అనే పేరుతో ఈ దేశం గోల్డెన్ పాస్పోర్ట్ ద్వారా పౌరసత్వాన్ని ఇస్తుంది. ఈ దేశ పాస్పోర్ట్తో 120 దేశాల్లో వీసాలెస్ ట్రావెలింగ్ అనేది చేయవచ్చు. వాటిలో ఈ బ్రిటన్ కూడా ఉంది. అలాగే యూరప్ దేశాలు కూడా ఉన్నాయి. అంటే ఒకసారి వనౌటు పాస్పోర్ట్ కనుక వస్తే మీరు బ్రిటన్లో ఉండొచ్చు, యూరప్ కంట్రీస్లో ఎక్కడైనా ఉండొచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో ఈ దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్ట్ తీసుకుంటారు. 1.3 కోట్లు చెల్లిస్తే సులభంగా ఈ పాస్పోర్ట్ని ఇస్తారు. ఆ దేశంలో అడుగు పెట్టకుండానే ఈ పాస్పోర్ట్ని కూడా తీసుకుంటారు. అంటే కేవలం ఆన్లైన్లో అప్లై చేయడం ద్వారా కూడా మనకు పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. అంత ఈజీ అన్నమాట. అలాగే ఈ ప్రక్రియ అంతా కూడా కేవలం 1 నెలలోగానే పూర్తవుతుంది. దీంతో ఈ దేశ పౌరసత్వానికి భారీగా డిమాండ్ ఉంటుంది. అలాగే వనౌటు దేశ ఆదాయంలో వాళ్ళ జీడిపిలో 40% ఈ పాస్పోర్ట్ల ద్వారానే వస్తుంది.
అంటే దీన్ని బట్టి ఎంతమంది ఆ పాస్పోర్ట్ని తీసుకుంటున్నారని మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ మీరు 102 పాస్పోర్ట్ని గమనించవచ్చు. అలాగే ఈ 102లో ఆదాయ పన్ను ఉండదు, కార్పొరేషన్ పన్ను కూడా ఉండదు, సంపద పన్ను కానీ ఎలాంటి పన్నులు ఉండవు. అంటే మీరు ఎంత సంపాదించినా అక్కడ లెక్క ఉండదు, ఎలా సంపాదించినా కూడా లెక్క ఉండదు. అంటే మీరు లీగల్గా సంపాదించారా ఇల్లీగల్గా సంపాదించారా అనేది కూడా వాళ్ళు చూడరు. సో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ పాస్పోర్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎవరైతే ఈ ఆర్థిక సంబంధించిన నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఈ 102 పాస్పోర్ట్ని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే క్రిప్టో కరెన్సీకి ఇది కేంద్రంగా ఉంది. దీంతో చాలామంది భారతీయులకు ఇది స్వర్గధామంగా ఉంది. అందుకే గత 2 సంవత్సరాలలో 30 మంది ప్రవాస భారతీయులు ఇక్కడ పౌరసత్వం తీసుకున్నారు. అలాగే మనకంటే ఎక్కువగా చైనా వాళ్ళు ఇక్కడ పౌరసత్వం తీసుకుంటున్నారు. ఈ 102లో మన దేశానికి నేరస్తుల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో భారతీయ దర్యాప్తు సంస్థల నుండి తప్పించుకోవడానికి లలిత్ మోడీ ఈ పాస్పోర్ట్ని తీసుకుని ఉండవచ్చు అని తెలుస్తుంది. ఇక్కడ చూపించిన మ్యాప్లో మీరు 102 ద్వీప దేశాన్ని ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ రెడ్ మార్క్లో యారో మార్క్తో చూపించడం జరిగింది. ఇది ఆస్ట్రేలియా దేశానికి ఆగ్నేయ దిశలో ఉంది. అలాగే ఈ సందర్భంగా పౌరసత్వం అనే టాపిక్ వార్తలో నిలిచింది కాబట్టి రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే పార్ట్ 2 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 5 నుండి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ పౌరసత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి శాశ్వత మరియు వివరణాత్మక నిబంధనలు ఈ భాగంలో లేవు. రాజ్యాంగం అమలు సమయానికి ఉన్న పౌరులకు మాత్రమే ఈ భాగం గుర్తిస్తుంది. అనగా పౌరసత్వాన్ని పొందే పద్ధతులు మరియు రద్దు చేసే పద్ధతుల గురించి ఈ భాగం వివరించదు. మరి ఎక్కడ వివరిస్తారంటే మనకు దానికోసమే పౌరసత్వ సవరణ చట్టం ఉంది. దాంట్లో భాగంగానే మనకు ప్రస్తుతం 5 రకాల పౌరసత్వాలు కల్పిస్తున్నారు. అలాగే ఇందులో ఈ ఆర్టికల్ 5 నుండి 11 వరకు ఉన్న ఆర్టికల్స్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 9 ఏం చెప్తుంది? ఆర్టికల్ 9 అంటే కనుక ఏ వ్యక్తి అయినా సరే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందితే ఆ వ్యక్తి సహజంగానే భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. అంటే ఇది ఇండైరెక్ట్గా ఏక పౌరసత్వం అనే అంశాన్ని మనకు తెలియజేస్తుంది. అంటే ఎవరైనా సరే ఇతర దేశ పౌరసత్వాన్ని కనుక స్వీకరిస్తే ఆటోమేటిక్గా భారతదేశ పౌరసత్వం అనేది కోల్పోవడం జరుగుతుంది. అలాగే ఈ భారత పౌరసత్వ చట్టం 1955కు 2019వ సంవత్సరంలో ఒక సవరణ కూడా చేశారు. దీన్ని మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని కూడా మనం గతంలో చూడడం జరిగింది. భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారత పౌరసత్వం రద్దు అయ్యే సందర్భాలను ఒకసారి గమనిస్తే, నెంబర్ 1 పరిత్యాగం లేదా స్వచ్ఛంద రద్దు. అంటే భారత పౌరులు ఎవరైనా సరే స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. ఈ పౌరసత్వ రద్దుకు సంబంధించిన ప్రకటన నమోదు అయిన వెంటనే అతని పౌరసత్వం రద్దు అవుతుంది. కానీ ఒకవేళ భారత్ యుద్ధంలో ఉన్న సమయంలో ఇలాంటి రద్దుకు సంబంధించిన ప్రకటన చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన యొక్క నమోదును నిలిపివేస్తుంది. ఒక పౌరుడు తన పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతని మైనర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పౌరసత్వం కూడా రద్దు కాబడుతుంది. అయితే ఈ మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 ఇయర్స్ నిండగానే తిరిగి భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. అలాగే నెక్స్ట్ సమాసనం లేదా తొలగించుట అనే విధానం ద్వారా పౌరసత్వం రద్దు అయ్యే సందర్భం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, ఎటువంటి ఒత్తిడులు లేకుండా ఒక వ్యక్తి వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని పొందితే అతని యొక్క భారత పౌరసత్వం వెంటనే రద్దు అవుతుంది. అయితే ఈ నిబంధన కూడా భారత్ యుద్ధంలో ఉన్న సమయంలో వర్తించదు. అలాగే విహీనత ద్వారా లేదా బలవంతంగా రద్దు చేయడం ద్వారా రాజ్యాంగం పట్ల విధేయత చూపిన పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్లకు, అలాగే తప్పుడు పద్ధతుల్లో భారత పౌరసత్వం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు, అలాగే యుద్ధ సమయాలలో శత్రు దేశాలతో వర్తకం సాగించిన లేదా భారత్కు సంబంధించిన సమాచారం అందించిన వాళ్లకు, దేశ పౌరుడిగా 7 సంవత్సరాల పాటు విదేశాల్లో సాధారణ నివాసం కలిగి ఉన్న వ్యక్తులు, రిజిస్ట్రేషన్ ద్వారా లేదా సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వం పొందిన 5 సంవత్సరాల వ్యవధిలోపు
ఏ దేశంలోనైనా సరే 2 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించినట్లయితే ఈ 5 సందర్భాలలో ఈ బలవంతంగా ఈ భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే రేప్ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. అంటే ఒక మహిళను వివస్త్రణ చేయడం, మహిళ యొక్క ఛాతీ భాగాన్ని తాకడం రేప్ కిందకు రాదు అని తెలుపుతూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో సుప్రీంకోర్టు వెంటనే ఈ తీర్పు మీద స్టే విధించింది. ఏ కోర్టులు కూడా ఈ తీర్పు ఆధారంగా తీర్పులు చెప్పొద్దు అంటూ కూడా స్టే విధించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. మహిళల దుస్తులు లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని, బలవంత పెట్టడం లేదా వివస్త్రం చేసే యత్నంగానే పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమైనది, క్రూరమైనదిగా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. న్యాయ సూత్రాలకు పొసగని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. మార్చి 17న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా వివాదాస్పద తీర్పులోని పేరా 21, 24, 26లు న్యాయ సూత్రాలకు విరుద్ధమైనవని తెలిపింది. వీటిని ఉటంకిస్తూ ఇతర కేసుల్లో నిందితులకు ఉపశమనం కలిగించేలాగా న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇవ్వరాదంటూ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది ఈ స్టే వర్తిస్తుందని తెలిపింది. సుమోటో విచారణపై స్పందించాల్సిందిగా కేంద్రం, అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అలాగే హైకోర్టు కేసులోని ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద తీర్పు వెలువడించిన జడ్జిపై తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో నిర్ణయించాల్సింది అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తేనని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మన ఏప్రిల్ మంత్ కరెంట్ పాలిటీలో దీని గురించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడొచ్చు. అయితే ఈ విషయంలో పూర్తిగా అలహాబాద్ హైకోర్టును తప్పుపట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే భారత న్యాయ సంహిత రూల్స్లో రేప్కి సంబంధించిన నిర్వచనం అనేది ఇలాగే ఉంది. అంటే పెనట్రేషన్ జరిగితేనే రేప్ అన్నట్లుగా బిఎన్ఎస్లో ఉంది. కాబట్టి ఈ తీర్పుని పూర్తిగా అలహాబాద్ హైకోర్టు తప్పు అని కూడా చెప్పడానికి లేదు. ఒకసారి ఈ కేసు పూర్వాపరాలు ఒకసారి గమనిస్తే 2021 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కసగంజ్లో ఓ బాలికను ఇంటి దగ్గర దింపుతామంటూ ద్విచక్ర వాహనం ఎక్కించుకున్న యువకులు మార్గ మధ్యంలో ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడకు రావడంతో నిందితులు పరారయ్యారు. ప్రత్యేక కోర్టు అంటే స్పెషల్ కోర్టు అత్యాచార నేరం కింద సమన్లు జారీ చేయగా నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 17న విచారణ జరిపిన జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నిందితుల చర్య అత్యాచార నేరం కిందకు రాదని, బలవంత పెట్టే లేదా వివస్త్రణ చేసే దాడిగానే పరిగణించాలంటూ ఉత్తర్వులలో పేర్కొన్నారు. జడ్జి వ్యాఖ్యలతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్తుందనే ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. వి ద విమెన్ ఆఫ్ ఇండియా పేరిట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు కొంతమంది లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అలాగే అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ ఈ కేసు సందర్భంగా హాజరయ్యారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 63లో అత్యాచారానికి సంబంధించిన డెఫినేషన్ పేర్కొన్నారు. అలాగే ఈ టాపిక్లోని ముఖ్యమైన అంశాలను రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్తో లింక్ చేసుకుంటే కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ని ఒకసారి గమనిస్తే రివిజన్ కింద బాగుంటుందని ఇక్కడ ఇచ్చాను.
పార్ట్ 4A ప్రాథమిక విధుల గురించి తెలుపుతాయి. ఇందులో 51A క్లాజ్ E అనేది స్త్రీల గౌరవానికి భంగం కలిగించే చర్యలను విడనాడాలని తెలుపుతుంది. అలాగే పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ సుప్రీంకోర్టుకు సంబంధించినవి. ఈ ఆర్టికల్స్లో ఆర్టికల్ 141 ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు కానీ ఉత్తర్వులు కానీ దేశంలోని అన్ని న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి అని తెలుపుతుంది. అలాగే పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి డీల్ చేస్తుంది. ఇందులో ఆర్టికల్ 214 నుండి 231 వరకు ఉన్న ఆర్టికల్స్ హైకోర్టు అనే టాపిక్ గురించి తెలుపుతాయి. అలాగే ఇండియన్ హైకోర్టుల చట్టం 1861 ప్రకారం దేశంలో హైకోర్టులు అనేవి ఏర్పడ్డాయి. అలాగే ఈ అలహాబాద్ హైకోర్టు 1866లో ఏర్పాటు చేయబడింది. అలాగే ఈ టాపిక్ వచ్చేసరికి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టాపిక్. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను ఈ క్లాస్లో మనం ఇక్కడ చూద్దాము. రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేసినట్లుగా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. రెల్లి మరియు ఉపకులాలకు 1% రిజర్వేషన్, మాల మరియు ఉపకులాలకు 7.5% రిజర్వేషన్, మాదిగ మరియు ఉపకులాలకు 6.5% రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రుల సంఘం సిఫార్సులను ఆమోదించిన క్యాబినెట్ ఈ తదుపరి జాతీయ ఎస్సీ కమిషన్కు ఈ నివేదికను పంపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే బేడ బుడగ జంగాలను రెల్లి కేటగిరీలోకి తీర్చే ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, ఎస్సీ వర్గీకరణను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్లాసిఫికేషన్ను జిల్లా యూనిట్గా అమలు చేయాలని మొదట భావించినప్పటికీ జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాలలో ఎస్సీల జనాభాపై ఖచ్చితమైన సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్గా అమలు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణను A, B, C అనే 3 కేటగిరీలుగా విభజించి అమలు చేయబోతున్నారు. ఏ కేటగిరీలో రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్, బి కేటగిరీలో మాదిగ ఉపకులాలకు 6.5% రిజర్వేషన్, సి కేటగిరీలో మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ను ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విద్య ఉద్యోగ నియామకాల్లో 200 రోస్టర్ పాయింట్ ప్రతిపాదించింది. మనకు జనరల్గా 100 రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. ఈ విషయంలో మాత్రం 200 రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది. కమిషన్ నివేదిక అధ్యయనానికి నియమించిన మంత్రుల సంఘం చేసిన సిఫార్సులని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. సమాజంలో అట్టడుగునున్న వర్గాలను పైకి తెచ్చేందుకు ఎవరికి ఎలాంటి నష్టము కలగకుండా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా ఉపకులాల్లోని జనాభా, అంతర్గత వెనుకబాటుదనం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఏ ఉపకులాలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ధారించిందని పేర్కొంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలోని ప్రధాన అంశాలను ఒకసారి గమనిస్తే, రిజర్వేషన్ల వర్గీకరణతోనే సమన్యాయం జరుగుతుందని అనేక కమిషన్లు, నివేదికలు, తీర్పులు తేల్చి చెప్పాయి. జనాభా ప్రాతిపదికన అందరికీ సమానంగా స్వతంత్ర ఫలాలు ఎలా చేసి పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 1997 జూన్ 6న ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లను ABCDలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వునిచ్చింది. 1999 నవంబర్ 30న అప్పటి రాష్ట్రపతి KR నారాయణన్ ఆమోదంతో ABCD వర్గీకరణ అమల్లోకి వచ్చింది. 2000 నుండి 2004 మధ్య వర్గీకరణ అమలు కూడా చేశారు.
అయితే అప్పట్లో కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం కేవలం పార్లమెంటుకే ఉంటుందంటూ 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ను ఏర్పాటు చేయగా ఆ కమిషన్ 2008 మేలో తన నివేదికను అందించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 6-1 ఆధిక్యంతో తీర్పుని వెలువరించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తరువాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై నిర్దిష్ట సిఫార్సుల కోసం 2024 నవంబర్ 15న విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఏకసభ్య కమిషన్గా నియమించారు. 2024 నవంబర్ 27న ఏకసభ్య కమిషన్ బాధ్యతలు తీసుకుంది. 13 ఉమ్మడి జిల్లాలలో పర్యటించి సంప్రదింపులు జరిపింది. ప్రజల అభిప్రాయాలు స్వీకరించింది. 3820 వినతులు తీసుకుంది. ఇక్కడ ఎన్ని వినతులు తీసుకుంది అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇంపార్టెంట్ కాదు. అలాగే ఏకసభ్య కమిషన్ తన కార్యాలయంలో వివిధ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు, నిపుణులు, ప్రజాప్రతినిధులతో చర్చించింది. జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రచురించిన వివిధ డేటాలను సేకరించింది. 2011 జనాభా లెక్కల గణాంకాలను ఈ క్రమంలో ఉపయోగించుకుంది. సుదీర్ఘ విశ్లేషణల తర్వాత ఈ ఏడాది అంటే 2025వ సంవత్సరం మార్చి 10వ తేదీన తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అలాగే ఏకసభ్య కమిషన్ ప్రధాన సిఫార్సులను ఒకసారి గమనిస్తే 50 షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు, గ్రూపుల విభజన, రిజర్వేషన్కు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసింది. జనాభా, అంతర్గత వెనుకబాటుతనం, ఉపకులాల మధ్య సంబంధాలను విశ్లేషించి 3 గ్రూపులను సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఉద్యోగ సర్వీసుల్లో, విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వారి జనాభా, వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని 1, 2, 3 అనే గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ శాతాన్ని నిర్ధారించింది. గ్రూపుల వారీగా రిజర్వేషన్లు ఒకసారి గమనిస్తే గ్రూప్ 1 అత్యంత వెనుకబడిన కేటగిరీ రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్. అలాగే గ్రూప్ 2 వెనుకబడిన కేటగిరీ అంటే మాదిగ ఉపకులాలకు 6.5% రిజర్వేషన్. అలాగే గ్రూప్ 3 సాపేక్షంగా తక్కువ వెనుకబడిన అంటే కంపారిటివ్లీ చూసుకున్నప్పుడు అంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2తో కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ వెనుకబడిన కేటగిరీ మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ కల్పిస్తారు. అలాగే ఈ ఎంటైర్ టాపిక్ సంబంధించి మనం రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్తో లింక్ చేసుకుంటే పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయి. ఇందులో ఆర్టికల్ 16 ఉద్యోగాలలో సమాన అవకాశాల గురించి తెలుపుతుంది. ఈ ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం బలహీన వర్గాల వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం వివక్ష కిందకు రాదు అని చెప్పి ఈ ఆర్టికల్ తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ 46 ఏదైతే ఉందో ఇది బలహీన వర్గాల వారికి అభివృద్ధికి రిజర్వేషన్ కల్పించాలని అని తెలుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికను నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి పంపాల్సి ఉంటుంది. అందుకే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ చూద్దాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ప్రకారం ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. 2004 ఫిబ్రవరి 20 నుండి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది అమల్లోకి వచ్చింది. గతంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని ఉండేది. 2004లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ సపరేట్గా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ సపరేట్గా వచ్చింది. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంటుంది. దీని నిర్మాణం కనుక ఒకసారి గమనిస్తే 1+1+3గా ఉంటుంది. అంటే ఒక చైర్మన్ అంటే ఒక చైర్పర్సన్, అలాగే ఒక వైస్ చైర్పర్సన్, అలాగే 3 సభ్యులు ఉంటారు. 3 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ 3 మెంబర్స్లో ఖచ్చితంగా ఒక మహిళ ఉండాలనే నిబంధన కూడా ఉంది. అలాగే ప్రస్తుత చైర్మన్ అంటే మార్చి 2025 నాటికి ప్రస్తుత చైర్మన్ ఒకసారి గమనిస్తే
శ్రీ కిషోర్ మక్వానా చైర్మన్గా ఉన్నారు. ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అప్డేట్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కనుక నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చైర్మన్ మారితే కనుక అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి సంబంధించిన చైర్మన్ యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలుగా ఉంటుంది. తరువాతి టాపిక్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్తల్లో నిలిచింది. రాజ్యాంగంలో పార్ట్ 15 ఆర్టికల్ 324 నుండి 329 వరకు గల ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతాయి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఓటర్ జాబితాలపై సందేహాలపై పార్టీలకు ఈసీ పిలుపు అనే ఒక అంశం. ఓటర్ జాబితాల తయారీలో అవకతవకలు జరుగుతున్నాయని, ఎన్నికల ప్రక్రియను న్యాయబద్ధంగా నిర్వహించడం లేదంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచేందుకు సూచనలను ఆహ్వానించింది. జిల్లా ఎన్నికల అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారుల స్థాయిల్లో ఏమైనా అపరిష్కృత సమస్యలు ఉంటే ఏప్రిల్ 30 లోపు తెలియజేయాలని కోరుతూ జాతీయ పార్టీలు అలాగే ప్రాంతీయ పార్టీలకు వేరువేరుగా లేఖలను పంపింది. ఆయా పార్టీల అధ్యక్షులు అలాగే సీనియర్ నేతలతో చర్చలు జరిపేందుకు యోచిస్తున్నట్లు ఓ ప్రకటనలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఓటర్ జాబితాలో పొరపాట్లను సరిచేసేందుకు సూచనలను స్వీకరించినట్లు తెలిపింది. అలాగే వివిధ స్థాయిల్లోని పెండింగ్ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోరింది. అలాగే ఈ టాపిక్లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి గమనిస్తే, అంటే ఏంటి రాజకీయ పార్టీలు అంటే కనుక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A క్రింద ఏవైతే పార్టీలు రిజిస్టర్ చేయబడ్డాయో వాటిని రాజకీయ పార్టీలు అని పిలుస్తారు. అలాగే జాతీయ పార్టీలు, ప్రస్తుతం భారతదేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. అవేంటి కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అలాగే బీజేపీ, అలాగే బీఎస్పీ మాయావతి గారి పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, అలాగే ఎన్పిపి. ఈ 6 పార్టీలు ప్రస్తుతం జాతీయ పార్టీలుగా ఉన్నాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి గమనిస్తే 1950 జనవరి 25వ తేదీ నుండి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి రావడం జరిగింది. అంటే రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి రావడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాం. అలాగే ఇక్కడ ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా శ్రీ జ్ఞానేష్ కుమార్ గారిని మనం చూడొచ్చు. అలాగే ఇతర కమిషనర్లుగా డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు గారిని, అలాగే డాక్టర్ వివేక్ జోషి గారిని మనం చూడొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1+2 బాడీగా వర్క్ చేస్తుంది. అంటే ఒక ప్రధాన ఎలక్షన్ కమిషనర్ అలాగే 2 ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేస్తుంది. అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 326 రైట్ టు ఓటు గురించి తెలుపుతుంది. తరువాత టాపిక్ చూస్తే, దృష్టి లోపం ఉన్నా సరే న్యాయ నియామకాలకు అర్హులే అంటూ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. అలాగే వివక్షాపూరిత నిబంధనలు ఏవైతున్నాయో వాటిని కొట్టివేస్తూ ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించింది. మనకు సుప్రీంకోర్టు అనే అంశం పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ తెలుపుతాయి. అలాగే ఈ పాయింట్లోకి వెళ్తే ఒకసారి, దృష్టి లోపం ఉన్నంత మాత్రాన జ్యుడిషియల్ సర్వీసెస్లో ఉద్యోగ అవకాశాలను నిరాకరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉద్యోగాలకు వాళ్ళు అనర్హులని పేర్కొంటున్న మధ్యప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్ ఎంపీజేఎస్ నిబంధనలను ఈ సందర్భంగా కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వైకల్యం ఆధారంగా వివక్ష చూపకూడదు అన్న రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొంది. దృష్టి లోపమున్న అభ్యర్థులకు జ్యుడిషియల్ పోస్టుల్లో కూడా సముచిత ప్రాతినిధ్యం దక్కాలి. ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ ఇందుకు అవసరమైన అన్ని చర్యలను
ప్రభుత్వాలు చేపట్టాలి. వారి కట్ ఆఫ్ మార్కులను విడిగా నిర్ణయించాలి. మెరిట్ లిస్టును సైతం విడిగానే సిద్ధం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దృష్టిలోపం కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు లేకపోతే కట్ ఆఫ్ మార్కులను తగ్గించేందుకు కూడా ధర్మాసనం ఈ సందర్భంగా అనుమతించింది. న్యాయ వ్యవస్థలో ఇప్పటికే చేపట్టిన ఇకపై చేపట్టబోయే భర్తీ ప్రక్రియలన్నింటినీ ఈ తీర్పును ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్ 14, 15, 16లో దీని గురించి విస్పష్టంగా పేర్కొన్నాయని న్యాయమూర్తి గుర్తు చేశారు. సముచిత ప్రాతినిధ్యం పౌరుల ప్రాథమిక హక్కే తప్ప విచక్షణాత్మక చర్య కాదు. దివ్యాంగులకు సమానత్వం కూడా అందులో అంతర్భాగమే అని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ స్పష్టం చేసింది. సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా ప్రభుత్వాల తప్పనిసరి బాధ్యతగా మార్చుకున్నాం. ఈ నిర్వచనం పరిధిలోకి శారీరక, మానసిక వికలాంగులు కూడా వస్తారని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఈ టాపిక్ సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి గమనిస్తే, దివ్యాంగుల హక్కుల చట్టం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం దివ్యాంగులు అంటే వైద్యాధికారి ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్ ఉంటారో, ఎవరైతే డాక్టర్ ఉంటారో ఆయన ఒక వ్యక్తి యొక్క వికలాంగత్వాన్ని 40% కంటే ఎక్కువగా అని నోటిఫై చేస్తే అటువంటి వారిని దివ్యాంగులు అంటారని చెప్పి దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చెబుతుంది. ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం 21 రకాల వ్యాధులు లేదా వైకల్యాలు ఉన్నవారిని దివ్యాంగులుగా పరిగణిస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ చూస్తే, పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెద్ద సంఖ్యలో చెట్లను కొట్టేయడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని తాజాగా ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధంగా నరికివేతకు గురైన ప్రతి చెట్టుకు ₹1,00,000 చొప్పున బాధ్యులకు జరిమానా విధించింది. తాజ్మహల్ను కాలుష్యం నుండి రక్షించేందుకు తాజ్మహల్ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం మీద 10,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లను అక్రమంగా నరికివేయకుండా చూసేందుకు తాజ్ ట్రెపీజియం జోన్ను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి మధుర, బృందావన్లోని దాల్మియా ఫార్మ్స్ ప్రైవేట్ భూమిలో శివశంకర్ అగర్వాల్ 454 చెట్లను చట్టవిరుద్ధంగా నరికివేశారు. వాటిలో 32 చెట్లు రక్షిత అటవీ భూమిలోని రోడ్డు పక్కన ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ CEC కొన్ని సిఫార్సులు చేసింది. చెట్ల నరికివేతకు బాధ్యుడైన శివశంకర్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాంత్లతో కూడిన ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ కేసులో దయ చూపకూడదని, నరికివేతకు గురైన 454 చెట్ల పచ్చదనాన్ని పునరుద్ధరించాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిక్చర్లో మీరు ఉత్తరప్రదేశ్లో ఉన్న తాజ్ ట్రెపీజియంని మీరు చూడవచ్చు. ఆ ట్రెపీజియం షేప్ అంటే మీలో చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. ఈ పిక్చర్లో మీరు చూడవచ్చు తాజ్మహల్ చుట్టూ ఉన్న ఈ కొంత రాజస్థాన్లో కూడా వెళ్ళింది మీరు గమనించవచ్చు. ఇదంతా తాజ్ ట్రెపీజియం అన్నమాట. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ చెట్ల నరికివేతకు సంబంధించిన వర్క్స్ అనేవి చేయకూడదు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే, ఆన్లైన్ బెట్టింగ్పై రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చు, లోక్సభలో స్పష్టం చేసిన కేంద్రం. మనకి ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ దాదాపు ఒక 108 రకాల బెట్టింగ్ యాప్స్పై నిషేధం విధించింది. ఈ బెట్టింగ్ అనే అంశం ప్రస్తుతం చాలా న్యూస్లో వస్తుంది. సో కాబట్టి ఈ టాపిక్ని కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఒకసారి లోక్సభలో కేంద్రం ఏం తెలిపింది అనేది ఒకసారి మనం డీటెయిల్గా గమనిస్తే, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లు రాష్ట్రాల పరిధిలోని అంశాలని, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాష్ట్రాల జాబితానా, కేంద్ర జాబితానా, ఉమ్మడి జాబితానని కూడా అడిగే అవకాశం ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ అలాగే ఆన్లైన్ గేమింగ్ ఈ రెండు కూడా రాష్ట్రాల పరిధిలోని అంశాలని, వాటిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కూడా
చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. డిఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినా సరే తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్ సైట్లను ఇప్పటికే నిషేధించామని ఈ సందర్భంగా వెల్లడించారు. తరువాత టాపిక్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించే ఒక అధికారం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అంతటికంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు చాలా ఇంపార్టెంట్. అదే ఆర్టికల్ 137. ఈ నిబంధన సుప్రీంకోర్టు ఒక అధికారాన్ని ఇస్తుంది. ఏంటా అధికారం అంటే గతంలో తాను ఇచ్చిన తీర్పును తిరిగి పునఃసమీక్షించుకునే ఒక అధికారం. ఈ అధికారం ఆర్టికల్ 137 ప్రకారం రాజ్యాంగం సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తీర్పునిచ్చింది. కానీ అదే సుప్రీంకోర్టు తరువాతి కాలంలో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అంటూ తీర్పు ఇచ్చింది. అంటే తాను ఇచ్చిన తీర్పునే తానే పునఃసమీక్షించుకుంది. ఇటువంటి అధికారం ఆర్టికల్ 137 సుప్రీంకోర్టుకు కల్పిస్తుంది. తరువాతి అంశం 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి అనే ఒక టాపిక్. మనకు గర్భ విచ్ఛిత్తి అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా మనకు వెంటనే గుర్తు రావాల్సిన ఒక యాక్ట్ ఎంటీపీ యాక్ట్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 గుర్తుకు రావాలి. అలాగే ఈ టాపిక్లోకి పూర్తిగా వెళ్తే అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాధితురాలికి 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు రాజస్థాన్ హైకోర్టు అనుమతించింది. మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక, తల్లిదండ్రుల అంగీకారము, బాధితురాలు ఎదుర్కొనే మానసిక సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హైకోర్టు వెల్లడించింది. కక్షిదారు ఇంకా మైనర్, అందులోనూ అత్యాచార బాధితురాలు బలవంతపు ప్రసవం చేస్తే ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండడంతో జీవితాంతం ఆమె పుట్టబోయే బిడ్డను పోషించడంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితులు మరియు వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని గర్భ విచ్ఛిత్తి అబార్షన్కు అనుమతిస్తున్నామని జస్టిస్ సుదేశ్ బన్సాల్ వెల్లడించారు. గర్భ విచ్ఛిత్తికి తగిన ఏర్పాట్లు చేయాలని జైపూర్లోని మహిళా ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పిండం సజీవంగా ఉంటే ఇంక్యుబేషన్ సౌకర్యంతో ప్రాణాలు నిలిపేందుకు ప్రయత్నించి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పెంచాలని, పిండం చనిపోయి ఉంటే కణజాలాన్ని తీసుకునే DNA పరీక్ష నివేదిక కోసం భద్రపరచాలని కోర్టును ఆదేశించింది. ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది 1971లో చేయబడింది. దీనికి 2021లో ఒక సవరణ కూడా చేశారు. ఈ సవరణ ప్రకారం అంతకుముందు గర్భస్రావం కోసం గరిష్ట గర్భధారణ పరిమితి 20 వారాలు ఉండేది. దాన్ని 24 వారాలకు పొడిగించారు. తరువాతి టాపిక్ ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అనే అంశం. భారతదేశంలో ప్రస్తుతం 6 రాష్ట్రాలలో ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే శాసన మండలులు ఉన్నాయి. శాసన మండలులు ఉన్న రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శాసనసభ్యుల కోట అంటే ఎమ్మెల్యే కోటాలలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో కూటమి అభ్యర్థులు 5 కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెదేపా నుంచి కావలి గ్రీష్మప్రసాద్, బి తిరుమల నాయుడు, బీటీ నాయుడు అంటారు. అలాగే బీద రవిచంద్ర, జనసేన పార్టీ తరపున శ్రీ కె నాగబాబు, అలాగే భాజపా నుంచి శ్రీ సోము వీర్రాజు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వనితారాణి వెల్లడించారు. ఇతరులెవరూ నామినేషన్లు చేయకపోవడంతో వీరి గెలుపు ఏకగ్రీవమైంది. ఈ 5 స్థానాల్లో ఎమ్మెల్సీలుగా ప్రస్తుతం ఉన్నవారి పదవీకాలం మార్చి నెల 20తో ముగియనుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణలో కూడా ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో ఉన్న 3 పార్టీల అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ తరపున నెల్లికంటి సత్యం,
భారాస తరపున దాసోజు శ్రవణ్లు ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాన్ని మనం రాజ్యాంగంతో లింక్ చేసుకుంటే పార్ట్ 6లో ఆర్టికల్ 152 నుండి 237 వరకు ఉన్న ఆర్టికల్స్ రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ని తెలియజేస్తాయి. ఈ ఆర్టికల్స్లో ఆర్టికల్ 168 నుండి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ రాష్ట్ర శాసనసభ గురించి తెలుపుతాయి. అలాగే ఈ టాపిక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ ఫిబ్రవరి 2025 వీడియోలో వివరించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ వివరిస్తే ఈ టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి అభ్యర్థులను ఒకసారి ఫిబ్రవరి 2025 వీడియోని చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ కూడా చూడొచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తరువాతి అంశం బాల్య వివాహాలలో కర్ణాటకకు మొదటి స్థానం అనే రిపోర్ట్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. దేశంలో బాల్య వివాహాల పూర్తిస్థాయి కట్టడి జరగడం లేదని, ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ ఉందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశంలో బాల్య వివాహాల నివారణకై 2015 జనవరి 22న ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో పథకం మరియు మిషన్ శక్తి వంటి పథకాలు బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అరికట్టడం లేదని అన్నపూర్ణాదేవి వెల్లడించారు. భారతదేశంలో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 2006, అలాగే జాతీయ బాలబాలికల కమిషన్ స్థాపించిన సంవత్సరం 2007. ప్రస్తుతం ఈ కమిషన్కు చైర్పర్సన్గా ప్రియాంక కనుంగో గారు ఉన్నారు. ఒకసారి ఈ రిపోర్ట్ని మనం గమనిస్తే 2018వ సంవత్సరంలో 501గా ఉన్న బాల్య వివాహాల సంఖ్య 2022 నాటికి 1002కు చేరుకుంది. అంటే 2018తో పోలిస్తే పెరిగింది. అదే 2021తో పోలిస్తే తగ్గినట్లుగా మనకు కనిపిస్తుంది. 2021లో 1050గా నమోదైన సంఖ్య 2022లో 1002గా నమోదైంది. సాపేక్షంగా చూస్తే 2021తో చూస్తే తగ్గినప్పటికీ ఓవరాల్గా చూసినప్పుడు బాల్య వివాహాల సంఖ్య పెరిగినట్లే కనిపిస్తుంది. అలాగే కింద టేబుల్లో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రాలను ఒకసారి గమనిస్తే ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 215 బాల్య వివాహాలు నమోదు కాగా తరువాతి స్థానంలో అస్సాం 163, తమిళనాడు 155, పశ్చిమ బెంగాల్ 121, మహారాష్ట్ర 99, ఒడిశా 46, హర్యానా 37 నమోదయ్యాయి. మరొక టాపిక్ పౌరసత్వానికి సంబంధించిందే. ఆల్రెడీ మనం లలిత్ మోడీ అంశంలో పౌరసత్వం గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఇక్కడ ఈ టాపిక్ ఏంటని చూస్తే సరిపోతుంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వ అంశంలో కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం గడువు నిర్దేశించింది. 4 వారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. ఆలోగా స్టేటస్ రిపోర్ట్ను కేంద్రం కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ పౌరసత్వ అంశంపై కొన్నేళ్లుగా కోర్టుల్లో విచారణ జరుగుతుంది. ఆయన బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన భాజపా కార్యకర్త విఘ్నేష్ శిశిర్ వేసిన పిటిషన్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. బ్రిటన్లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్ అలాగే సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. సో ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి పౌరసత్వానికి సంబంధించిన రాజ్యాంగానికి రిలేటెడ్ అంశాలను ఒకసారి అభ్యర్థులు చూసుకోవాలి. ఆల్రెడీ ఈ పౌరసత్వం గురించి వీడియో మొదట్లో లలిత్ మోడీ అంశంలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ వాటి గురించి మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి వాటిని మళ్ళీ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. తరువాతి టాపిక్ పార్లమెంటు సభ్యుల వేతనాల పెంపు అనే అంశం, అంటే ఎంపీల వేతనాల పెంపు అనే అంశం. పార్లమెంట్ సభ్యుల వేతనాలు అలాగే రోజువారీ భత్యాలు, మాజీ సభ్యుల పెన్షన్లకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఈ ఎంపీల జీతాన్ని దాదాపు 24% మేర సవరిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో
ఒక్కో ఎంపీ వేతనం నెలకు ₹1,00,000 నుండి ₹1,24,000 పెరగనుంది. అలాగే సిట్టింగ్ సభ్యుల రోజువారీ భత్యం ₹2,000 నుంచి ₹2,500 చేరనుంది. మాజీ ఎంపీల పెన్షన్ను ప్రస్తుతం 25,000 నుండి 31,000 పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎంపీగా 5 సంవత్సరాలకు మించిన ప్రతి ఏడాదికి లభించే అదనపు పింఛను 2,000 నుండి ₹2,500 చేరింది. ఈ పెంచిన వేతనాలు మరియు పెన్షన్లను 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపచేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది. అంటే మానిటరీ బెనిఫిట్ అనేది 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గవర్నమెంట్ ఏరియర్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక 2023 నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తారు. అలాగే ఇతర అలవెన్స్ల కింద గతంలో 70,000 ఇస్తుండగా ఇకపై 87,000 ఇవ్వనున్నారు. ఆఫీస్ ఖర్చుల కింద గతంలో 60,000 ఇస్తుండగా ఇకపై 75,000 అందజేయనున్నారు. ఈ 75,000 కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి జీతభత్యాలుగా 50,000 వరకు చెల్లించేందుకు అనుమతిస్తారు. అంటే ఆ 75,000లో ఎవరైనా మనం ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఎవరైనా రిక్రూట్ చేసుకోవచ్చు. మిగతా 25,000 అంటే ఆ 75,000 50,000 పోను మిగతా 25,000 స్టేషనరీ ఐటమ్స్ కోసం వినియోగించుకోవచ్చు. అలాగే డ్యూరబుల్ ఫర్నిచర్ కోసం ₹1,00,000. ఇవి కాకుండా ప్రతి ఎంపీ తన 5 సంవత్సరాల సభ్యత్వ కాలంలో ₹1,00,000 విలువైన సామాగ్రిని కొనుక్కోవచ్చు. కుర్చీ, సోఫా వంటి డ్యూరబుల్ ఫర్నిచర్ ఈ విభాగంలోకి వస్తుంది. అలాగే నాన్ డ్యూరబుల్ వాటి కోసం ₹25,000 వరకు చెల్లిస్తారు. అదేవిధంగా 34 విమాన టికెట్లు సైతం ఎంపీ తన నియోజకవర్గం నుంచి ఢిల్లీకి వచ్చేందుకు 34 సార్లు వన్ వే విమాన టికెట్లను రీయింబర్స్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాజమండ్రి అనే ఎంపీ అని చూసుకుంటే రాజమండ్రి నుండి ఢిల్లీకి వెళ్ళడానికి 34 సార్లు వెళ్ళొచ్చు. ఆ టికెట్ని అక్కడ సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ రీయింబర్స్ చేసేస్తారు. ఈ సదుపాయం ఎంపీ కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది. అలాగే రైలు ప్రయాణంలోనూ ఇలాంటి సదుపాయాలు అందిస్తారు. సేమ్ ట్రైన్ టికెట్ని కూడా మనం అక్కడ సబ్మిట్ చేసేస్తే పార్లమెంట్లో ఆ అమౌంట్ రీయింబర్స్ చేసేస్తారు. అలాగే పార్లమెంట్ సమావేశాలు, పార్లమెంట్ కమిటీల మీటింగ్లలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల కోసం రోజువారీ భత్యాన్ని సైతం పెంచారు. ప్రస్తుతం ఇది ₹2,000 కాగా ఇకపై ₹2,500 అందించనున్నారు. ఈ పక్కన టేబుల్ ఫార్మాట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి. తరువాతి టాపిక్ చూస్తే పోక్సో కేసుల విచారణకు జడ్జీల కొరత ఉన్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్సో కేసుల విచారణకు దిగువ కోర్టుల్లో చాలినంత జడ్జీలు లేరని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనివల్లనే జిల్లాకు ఒక ప్రత్యేక పోక్సో కోర్టును ఏర్పాటు చేయడం వంటి తమ నిర్దేశాల అమలుకు నోచుకోవడం లేదని తెలిపింది. చిన్నారులపై అత్యాచార ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయంటూ 2019లో వెలువడిన నివేదికపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలేల ధర్మాసనం మంగళవారం సుమోటాగా విచారణ చేపట్టింది. జిల్లా కోర్టుల్లో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్న ధర్మాసనం గుజరాత్లో పరిస్థితిని దీనికి ఉదాహరించింది. చిన్నారులపై లైంగిక వేధింపులు నివారణ, సంబంధిత నేరాల విచారణపై అవగాహన కల్పించేందుకు గాను సినిమా థియేటర్లు, ఛానళ్లలో ప్రసారం చేయాలని 2019లో సుప్రీంకోర్టు సూచించింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా తెలిపింది. అయితే ప్రధానంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు సకాలంలో అందకపోవడమే పోక్సో కేసుల విచారణలో జాప్యానికి కారణమని అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది వివి గిరి చెప్పారు. అమికస్ క్యూరీ అంటే ఈ కోర్టులలో ఈ జడ్జిలకు సహాయకరంగా ఉంటారు. అంటే కోర్టులకు కావాల్సిన న్యాయ సలహాలు అవి అందిస్తూ ఉంటారు. వాళ్ళని అమికస్ క్యూరీ అంటారు. తరువాత టాపిక్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల్లో సుప్రీంకోర్టు అసహనం. ఇది మన తెలంగాణకు సంబంధించిందే. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు తగిన టైంలో చర్యలు తీసుకోవట్లేదని చెప్పి సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది ఒక్క తెలంగాణనే కాదు కానీ మొత్తం ఓవరాల్ భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఇది. సో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కొంత మౌలిక సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పార్టీ ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అంటారు. 1967లో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన గయాలాల్ ఒకే రోజులో 2 పార్టీలు మారాడు. అలాగే 15 రోజుల వ్యవధిలో 3 పార్టీలు మారాడు. అప్పటి నుండి కూడా మనకు ఒక వ్యాఖ్య వినిపిస్తూ ఉంటుంది, ఆయారాం గయారాం అని. అది ఈ సందర్భంగానే వచ్చింది. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పార్టీ ఫిరాయింపుల చట్టం చేసింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం దేశమంతా వర్తించేలా 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించి 10వ షెడ్యూల్లో చేర్చారు. అంటే ఈ చట్టానికి రాజ్యాంగబద్ధ హోదా ఉంది. ఈ చట్టం ప్రకారం అనర్హతకు గురైన మొట్టమొదటి ఎంపీ లాల్ డుహోమా. తరువాతి టాపిక్ చూస్తే ఫోర్జరీ పాస్పోర్ట్ ఉంటే 7 సంవత్సరాల జైలు, అలాగే 10 లక్షల వరకు జరిమానా అనే ఒక అంశం. మన దేశంలో ప్రవేశించడానికి, ఇక్కడ ఉండడానికి, అలాగే భారత్ నుంచి వెళ్ళడానికి ఫోర్జరీ పాస్పోర్ట్ లేదా ఫోర్జరీ వీసాని ఎవరైనా వాడుతున్నట్లు గుర్తిస్తే 2 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే ₹1,00,000 నుండి గరిష్టంగా 10 లక్షల జరిమానా విధించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 11వ తేదీన ప్రవేశపెట్టిన నూతన ఇమిగ్రేషన్ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ పరిశీలనలో ఉంది. గడువుకు మించి మన దేశంలో ఉంటున్న విదేశీయుల గురించి తెలుసుకునేందుకు వీలుగా హోటల్స్, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు, ఆసుపత్రులు తప్పనిసరిగా వీరి వివరాలను సమర్పించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థలు, నౌకలు మన దేశంలోని విమానాశ్రయాలకు, ఓడరేవులకు వచ్చినప్పుడు తమ సిబ్బంది వివరాలను, ప్రయాణికుల సమాచారాన్ని ముందుగానే సమర్పించాలి. చెల్లుబాటులో ఉండే పాస్పోర్ట్ లేదా వీసా లాంటి ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా విదేశీయులు ఎవరైనా మన దేశంలో ఏదైనా ప్రాంతంలో అడుగుపెడితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతోపాటు 5 లక్షల లోపు జరిమానా విధిస్తారు. విదేశీయులందరినీ కానీ కొందరిని కానీ కొన్ని ప్రాంతాల్లోకి అనుమతించకుండా నియంత్రించేందుకు కేంద్రానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. 1920 నుండి 2000 ఇయర్ వరకు వచ్చిన వేరువేరు చట్టాల కింద విదేశీయులను నియంత్రిస్తున్నారు. వీటన్నింటి బదులు ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త చట్టం రానుంది. ప్రస్తుతం అక్రమ వలసలు అడ్డుకునేందుకు విదేశీయులకు సంబంధించి అమల్లో ఉన్న చట్టాలను ఒకసారి గమనిస్తే పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946, ద ఇమిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్ 2000 ఈ చట్టాలను సవరించి కొత్త చట్టంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో నకిలీ పాస్పోర్ట్తో అక్రమంగా ప్రవేశించే వారికి కనిష్టంగా 5 సంవత్సరాల నుంచి గరిష్టంగా 8 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 50,000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది. తరువాతి అంశం పాస్పోర్ట్ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 1980 పాస్పోర్ట్ రూల్స్లో సవరణలు చేసి 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి ఇకపై జనన ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం జనన మరణాల ధృవీకరణ రిజిస్ట్రార్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల చట్టం 1969 ప్రకారం సంబంధిత అధికారి జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారు జనన తేదీకి రుజువుగా, అంటే బర్త్ డేట్కి ప్రూఫ్ కింద డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాఠశాల యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దాన్ని టీసీ అని మనం అంటాం, లేదా సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అంటే డాక్టర్ సర్టిఫికేట్ కానీ, లేదా ఎంఆర్ఓ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఉంటాయి, ఆర్డీఓ సర్టిఫికేట్ కానీ. అలాగే పాస్పోర్ట్ భారత ప్రభుత్వం జారీ చేసే అతి ముఖ్యమైన డాక్యుమెంట్ అయినందున వెరిఫికేషన్ ప్రక్రియ చాలా కీలకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే వారి పౌరసత్వం గురించి డాక్యుమెంట్ ఇది. ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ పాస్పోర్ట్, అఫీషియల్ పాస్పోర్ట్, డిప్లొమాటిక్ పాస్పోర్ట్. రెగ్యులర్ పాస్పోర్ట్ సాధారణ ప్రజలకు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వీవీఐపీలకు,
అఫీషియల్ పాస్పోర్ట్ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు, దౌత్యవేత్తలకు జారీ చేయబడుతుంది. తరువాతి అంశం చూస్తే బూత్ వైజ్ ఓటింగ్ వివరాలపై చర్చకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంసిద్ధత. పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ వివరాలను వెబ్సైట్లో ఉంచాలన్న డిమాండ్పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది. పిటిషనర్స్ 10 రోజుల్లో వినతి పత్రాలు సమర్పించాలని సూచించింది. లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటింగ్ వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలాగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అలాగే ఎన్జిఓ ఏడిఆర్ అనే సంస్థ 2019లో సుప్రీంకోర్టులో వేరువేరుగా 2 పిటిషన్స్ దాఖలు చేశాయి. ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే, మనకు ఎలక్షన్స్ కంక్లూడ్ అయిన తర్వాత ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి లేదా ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయి అనే ఓటింగ్ వివరాలు వస్తాయి. అయితే అంతే తప్ప బూత్ వైజ్ వివరాలు రావు. అంటే మనం ఓటు వేసిన బూత్ ఉంది కదా, పోలింగ్ బూత్, ఆ ఓటింగ్ లిస్ట్ అనేది మనకి ఇవ్వరు. అది కేవలం కంటెస్ట్ చేసే అభ్యర్థికి కానీ అక్కడ బూతింగ్ ఏజెంట్ ఉంటాడు అతనికి కానీ ఇస్తారు. బయటికి అక్కడ కూడా ఇవ్వరు. వాటిని వీళ్ళు వెబ్సైట్లో పెట్టాలని అడుగుతున్నారు. ఈ ఏడిఆర్ అనే సంస్థ అలాగే మహువా మొయిత్రా అనే ఒక ఎంపీ కోరుతున్నారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం వీటిపై విచారణ జరిపింది. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. ఈ డిమాండ్పై చర్చించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ సిద్ధంగా ఉన్నారని, పిటిషనర్లు వారిని కలిసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ధర్మాసనానికి తెలిపారు. ఈసీ వాదనలను పరిశీలించిన ధర్మాసనం 10 రోజుల్లోగా ఈసీకి వినతిపత్రం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇవే పిటిషన్లపై గత సంవత్సరం మే 17వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల సంఘం యొక్క స్పందనను కోరింది. అయితే అప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది ఎన్నికల ప్రక్రియకు దెబ్బతీస్తుందని, యంత్రాంగంలో గందరగోళాన్ని సృష్టిస్తుందన్న ఈసీ ఎన్జిఓ డిమాండ్ను వ్యతిరేకించింది. మనకు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 దీనిలోని రూల్ నెంబర్ 49S అలాగే రూల్ నెంబర్ 56C క్లాస్ 2 ప్రకారం పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పీఓ అని మనం అంటాం. ఈ పీఓ ఫామ్ 17C ఫార్మాట్లో బూత్ వైజ్ ఓటింగ్ సమాచారాన్ని బూత్ ఏజెంట్లకు ఇస్తారు. ఇప్పుడు ఈ సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టాలని ఈ ఎన్జిఓ అయినటువంటి ఏడిఆర్ అనే సంస్థ అలాగే మహువా మొయిత్రా గారు కోరుతున్నారు. తరువాతి టాపిక్ తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినది. పెండింగ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తులను నియమించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చి 4 రోజులు గడిచినా ఆయా హైకోర్టుల నుంచి నియామకాలకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి అందలేదు. 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో జనవరి 30న హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవచ్చని, అయితే ఆ సంఖ్య ఆయా న్యాయస్థానాల్లో మంజూరైన జడ్జీల సంఖ్యలో 10%కు మించకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ నియామకాలపై హైకోర్టు కొలీజియం నుంచి కేంద్ర న్యాయశాఖకు ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మనకు రాజ్యాంగంలో పార్ట్ 6 ఆర్టికల్ 214 నుండి 231 వరకు హైకోర్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఆర్టికల్స్లో ఆర్టికల్ 224A అనే అధికరణం తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి అనుమతిస్తుంది. మనకు ఈ ఎంటైర్ టాపిక్లో ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 224A తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినది. తరువాత ఏడిఆర్ నివేదిక ఒకటి వార్తల్లోకి వచ్చింది. మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడిఆర్ నివేదిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా నేరమయ రాజకీయాలపై నివేదికలు ఇస్తూ ఉంటుంది. మనకు ఇందాకే ఒక టాపిక్లో డిస్కస్ చేసాం. మహువా మొయిత్రా మరియు ఏడిఆర్ అనే సంస్థ బూత్ వైజ్ ఓటింగ్ డేటా కావాలని చెప్పి
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కోరిందని చెప్పాం. ఇదే ఆ సంస్థ ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ. ఇది 1999లో కొంతమంది ప్రొఫెసర్స్ చేత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో పనిచేసే కొంతమంది ప్రొఫెసర్స్ దీన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ రిపోర్ట్ విషయానికి వస్తే 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు అని ఒక నివేదికను విడుదల చేసింది. అంటే ప్రస్తుతం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలలో 45% అంటే సగానికి సగం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఏడిఆర్ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 79% ఎమ్మెల్యేలు, తెలంగాణలో 69% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఏడిఆర్ తన నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 45% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ తన నివేదికలో పేర్కొంది. 4092 మంది శాసనసభ్యులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లు విశ్లేషించి ఈ నివేదికను సిద్ధం చేశారు. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం 1861 మంది ఎమ్మెల్యేలు అంటే 45% ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారు. 1205 మంది అంటే 29% ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు తదితర తీవ్ర అభియోగాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని 175 మంది ఎమ్మెల్యేలలో 138 మంది అంటే 79% ఎమ్మెల్యేలపై క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ తరువాతి స్థానాల్లో కేరళ 69%, తెలంగాణ 69%, బీహార్ 66%, మహారాష్ట్ర 65%, తమిళనాడు 59% శాసనసభ్యులు ఉన్నారు. తీవ్ర నేరాభియోగాలు ఉన్న వారిలోనూ ఏపీ ఎమ్మెల్యేలే అత్యధికంగా ఉన్నారు. 98 మంది అంటే 56%పై ఈ తరహా కేసులు ఉన్నాయి. అంటే తీవ్ర నేరాభియోగాలు ఉన్న కేసులు 56% ఎమ్మెల్యేలపై ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ తరువాత తెలంగాణ 50%, బీహార్ 49%, ఒడిశా 45%, జార్ఖండ్లో 45%, మహారాష్ట్ర 41% ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రిపోర్ట్ను ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు. స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024లో ఎనాలిసిస్ ఆఫ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఫినాన్షియల్, జెండర్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ వేరు కలర్స్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి. తరువాతి టాపిక్ కాగ్ నియామక ప్రక్రియ. భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 నుండి 151 వరకు ఉన్న ఆర్టికల్స్ కాగ్ గురించి తెలుపుతాయి. ఇక ఈ టాపిక్లోకి వెళ్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లెక్కలను గణించే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధ రీతిలో సాగుతుందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం పిల్ దాఖలైంది. దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. ప్రస్తుతం కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రతినిధి అయిన ప్రధానమంత్రి సలహా మేరకు మాత్రమే కాగ్ను నియమిస్తున్నారని, ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడుకున్న కమిటీ సలహా ప్రకారం రాష్ట్రపతి ఈ నియామకాన్ని పారదర్శకంగా జరపాలని పిటిషనర్ అభ్యర్థించారు. కాగ్ స్వతంత్ర వ్యవస్థగా పనిచేయలేకపోతుందని, మహారాష్ట్ర వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఆడిట్ ప్రక్రియ స్తంభింపజేశారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు విన్నవించారు. కాగ్ నియామకం చాలా కాలం పాటు స్వతంత్రంగానే జరిగేదని, ఇప్పుడు ఆ సంస్థ స్వేచ్ఛను హరిస్తున్నారని చెప్పారు. కేవలం ప్రధానమంత్రి ఎంచుకున్న వ్యక్తినే కాగ్గా రాష్ట్రపతి నియమిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. సమాచార కమిషనర్లు అలాగే కేంద్ర నిఘా కమిషనర్ల మాదిరిగానే కాగ్ నియామకం సైతం జరగాలని ఈ సందర్భంగా కోరారు. కాగ్ అనేది ఆర్టికల్ 148 నుండి 151 వరకు రాజ్యాంగంలో పేర్కొన్నారని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక ఈ కాగ్ అనే పదవిని బ్రిటన్ నుండి గ్రహించారు. అలాగే ఇది రాజ్యాంగరీత్యా అత్యున్నత పదవి. 1860లో మొదటి ఆడిటర్ జనరల్గా
సర్ ఎడ్వర్డ్ డ్రమండ్ నియామకం అయ్యారు. అలాగే భారత ప్రభుత్వ చట్టం 1919 ఆడిటర్ జనరల్ పదవికి చట్టబద్ధతను కల్పించింది. అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1935 ఈ ఆడిటర్ జనరల్ పదవిని మరింత బలోపేతం చేసింది. అలాగే 1948 చట్టం ప్రకారం ఈ ఆడిటర్ జనరల్ అనే పదవి కాగ్గా మారింది. 1971లో కాగ్ యొక్క విధులు, అధికారాలు మరియు సేవా నిబంధనల చట్టం 1971 చేయబడింది. దీని ప్రకారం కేంద్ర రాష్ట్రాలకు అకౌంటింగ్ మరియు ఆడిటింగ్లకు కాగ్ బాధ్యత వహిస్తుంది. అయితే 1976లో అకౌంటింగ్ విధుల నుండి కాగ్కు విముక్తి కల్పించారు. అలాగే ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా శ్రీ కె సంజయ్ మూర్తి వ్యవహరిస్తున్నారు. అయితే ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 148 క్లాస్ 1 కాగ్ యొక్క నియామకం గురించి తెలుపుతుంది. ఈ కాగ్ను రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే 148 క్లాస్ 2 కాగ్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. కాగ్ చేత భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే ఆర్టికల్ 148 క్లాస్ 3 ప్రకారం కాగ్ యొక్క పదవీ కాలం అలాగే సేవా నిబంధనలు ఉంటాయి. కాగ్ పదవీ కాలం 6 సంవత్సరాలు కానీ లేదా కాగ్గా నియమించబడిన వ్యక్తి యొక్క వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. అలాగే కాగ్ యొక్క సేవా నిబంధనలపై 1971లో చట్టం కూడా చేయడం జరిగింది. అలాగే కాగ్ తన యొక్క రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. తర్వాతి అంశం చాలా ఇంపార్టెంట్. మహిళా ఉద్యోగులకు ఒకరోజు నెలసరి సెలవు. భారతదేశంలో పని ప్రదేశాల్లో మహిళలు కల్పించే సదుపాయాలన్నీ కూడా ఆర్టికల్ 42తో మనం లింక్ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలలో ఆర్టికల్ 42 మహిళలకు పని ప్రదేశాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి అని చెప్తుంది. ఈ అంశాన్ని కూడా మనం ఆర్టికల్ 42తో లింక్ చేయవచ్చు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ఒకరోజు నెలసరి సెలవు ఇవ్వనున్నట్లు L&T సంస్థ ప్రకటించింది. కంపెనీలో దాదాపుగా 5,000 మంది మహిళా ఉద్యోగులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూర్చనుంది. దేశంలో ఇటువంటి సెలవును దిగ్గజ కార్పొరేట్ సంస్థ ప్రకటించడం ఇదే తొలిసారి. దిగ్గజ కార్పొరేట్ సంస్థ అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నెలసరి సెలవులు అనేవి కొన్ని చిన్న చిన్న సంస్థలు ఆల్రెడీ కల్పిస్తున్నాయి. కానీ ఒక పెద్ద సంస్థ ప్రకటించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చైర్మన్ అండ్ MD సుబ్రహ్మణ్యన్ తెలిపారు. L&T ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందని, అనుబంధ సంస్థలకు అమలు కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం L&Tలో మొత్తం 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 9% మంది మహిళలు. ఇంతకుముందు స్విగ్గీ అండ్ జొమాటో వంటి సంస్థలు ఇటువంటి సెలవులు ప్రకటించిన దేశంలో పెద్ద కార్పొరేట్ సంస్థల్లో L&Tనే మొట్టమొదటిసారిగా ఇటువంటి సెలవులను ప్రకటించింది. అదేవిధంగా ఏసర్ ఇండియా అనే సంస్థ కూడా తమ మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన నెలసరి సెలవును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. మాతృక అనే పేరిట ఒక నెలసరి సెలవు విధానాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఏసర్ ఇండియా తెలిపింది. అలాగే మహిళలకు ప్రత్యేక సదుపాయాల విషయంలో రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను ఒకసారి పరిగణిస్తే ఆర్టికల్ 15 క్లాస్ 3 రాజ్యం మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి అని తెలుపుతుంది. అలాగే ఆదేశ సూత్రాలలో ఆర్టికల్ 42 పని ప్రదేశాలలో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని తెలుపుతుంది. అలాగే జేపీసీ యొక్క గడువు పెంపు అనే ఒక అంశం. ఇక్కడ జేపీసీ గురించి అందరికీ ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్తే, మనకు ఇటీవల రాజ్యసభ ఎంపీగా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడంతో ఈ జేపీసీలో ఒక వేకెంట్ అనేది వచ్చింది. దీనివలన ఈ జేపీసీ యొక్క గడువును పెంచుతున్నారు. మన అందరికీ తెలిసిందే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి హెడ్గా పిపి చౌదరి వ్యవహరిస్తున్నారు. అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా
లోక్సభలో ప్రవేశపెట్టబడింది. అలాగే ఈ బిల్లుపై చర్చించడానికి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 39 మెంబర్ కమిటీ అది. లోక్సభ నుండి 27 మంది, అలాగే రాజ్యసభ నుండి 12 మంది అందులో సభ్యులుగా ఉన్నారు. తరువాత హిందూ వివాహ చట్టం పరిధిలోకే జైనులు కూడా వస్తారని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టీకరించింది. జైన మతాన్ని అవలంబిస్తున్న వారు 2014 సంవత్సరంలోనే మైనారిటీలుగా గుర్తింపు పొందిన వారు ఇప్పటికీ హిందూ వివాహ చట్ట పరిధిలోనే ఉన్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ ధర్మాసనం పేర్కొంది. ఇండోర్లోని ఫ్యామిలీ కోర్ట్ గత నెల 8న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B కింద భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో దాఖలు చేసిన విడాకుల దరఖాస్తును ఫ్యామిలీ కోర్ట్ తిరస్కరించింది. జైన మతానికి 2014లోనే మైనారిటీ స్థాయి కల్పించారని, అటువంటప్పుడు ఆ మతానికి ఇతర మతాచారం కింద విడాకులు ఇవ్వడం సరికాదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. జైన మతాన్ని అవలంబించేవారు హిందూ వివాహ చట్టం 1955 పరిధిలోకి రారని చెప్పడం ద్వారా ఫ్యామిలీ కోర్టు న్యాయ విరుద్ధమైన తీర్పు చెప్పిందని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. అంటే జైనులు ఇప్పటికీ కూడా హిందూ వివాహ చట్టం 1955 పరిధిలోకి వస్తారని మరొకసారి మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తర్వాత టాపిక్, జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఆమోదం. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం ఓకే తెలిపింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయనను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీలో యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు లభ్యమైనట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనపై అంతర్గత విచారణ కోసం సుప్రీంకోర్టు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను విధులకు దూరంగా ఉంచకుండా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా జస్టిస్ యశ్వంత్ వర్మకు న్యాయ సంబంధ విధులేవి అప్పగించకూడదని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సుప్రీంకోర్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్వంత్ వర్మను తమ కోర్టుకు బదిలీ చేయడాన్ని అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఒకసారి ఈ టాపిక్కు రిలేట్ అయ్యే ఆర్టికల్స్ని ఒకసారి మనం గమనిస్తే, ఆర్టికల్ 121 న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంట్లో చర్చించరాదు అని తెలుపుతుంది. రిస్ట్రిక్షన్స్ ఆన్ డిస్కషన్ ఇన్ పార్లమెంట్ ఆన్ కాండక్ట్ ఆఫ్ జడ్జెస్. తమ అధికార విధుల నిర్వహణలో భాగంగా హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంట్లోని ఏ సభలోనూ చర్చించరాదు. అయితే సదరు న్యాయమూర్తిని తొలగించాలనే అభ్యర్థనను రాష్ట్రపతికి అందజేసిన తరువాత మాత్రం వారిపై పార్లమెంటులో చర్చించవచ్చు. అదేవిధంగా న్యాయమూర్తుల తొలగింపు, రిమూవల్ ఆఫ్ జడ్జెస్. అయితే ప్రస్తుతం జస్టిస్ వర్మ విషయంలో ఇంకా ఆ ఎలిగేషన్ అనేది ప్రూవ్ కాలేదు కాబట్టి ఆయన జస్ట్ బదిలీ చేశారు. ఒకవేళ ఆయన ఎలిగేషన్ కరెక్టే అని కనుక ప్రూవ్ అయితే కనుక ఆయన ఖచ్చితంగా రిమూవ్ చేస్తారు. సో న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ ఎలా ఉంటుందనేది కూడా మనం ఒకసారి గమనిస్తే, ఆర్టికల్ 124 క్లాస్ 4 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అసమర్థ, అనుచిత ప్రవర్తన అనే కారణాల ఆధారంగా పదవి నుండి తొలగించే అధికారం పార్లమెంటుకు కలదు. వీరి తొలగింపునకు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీతో అనగా హాజరై ఓటు వేసిన సభ్యులలో 2/3 వంతు మంది మరియు మొత్తం సభ్యులలో సగానికి తగ్గకుండా ఆమోదించాలి. ఉభయ సభలలో తీర్మానాన్ని ఆమోదించిన తరువాత రాష్ట్రపతి న్యాయమూర్తి తొలగింపునకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తారు. ఈ తొలగింపు ప్రక్రియ అంతా ఒకే సమావేశ కాలంలో పూర్తవ్వాలి. అనగా ఏ సమావేశంలో అయితే ఉభయ సభల తొలగింపు తీర్మానాన్ని ఆమోదిస్తాయో అదే సమావేశంలో ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలి. అలాగే ఆర్టికల్ 124 క్లాస్ 5 ప్రకారం వీరి తొలగింపు తీర్మానమునకు సంబంధించిన విధి విధానాలను
వీరి తొలగింపు కారణాలను విచారించే పద్ధతులను నియంత్రించుటకు పార్లమెంటుకు అధికారం కలదు. అంటే ఎలా తొలగించాలి, విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా పార్లమెంటు ఎప్పటికప్పుడు మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. దీనికి అనుగుణంగానే పార్లమెంటు న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 రూపొందించబడింది. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 అనేది రూపొందించబడింది. ఈ చట్టంలో పేర్కొన్న తొలగింపు విధానం ఆధారంగానే న్యాయమూర్తులు తొలగింపబడతారు. ఈ తొలగింపు విధానం సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు న్యాయమూర్తులకు అలాగే కాగ్ మరియు కేంద్ర ఎన్నికల కమిషనర్లకు కూడా వర్తిస్తుంది. ఇక ఈ అభిశంసన పద్ధతి ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968లో పేర్కొన్న న్యాయమూర్తుల తొలగింపు విధానాన్నే అభిశంసన పద్ధతి అని పిలుస్తారు. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంట్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది సభ్యులు, రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. సభాపతి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. సభాపతి తీర్మానాన్ని ఆమోదిస్తే ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు ఏదైనా ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మరియు ఒక ప్రముఖ న్యాయవేత్త సభ్యులుగా ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తిని కూడా ఈ విధంగా తొలగించలేదు, అంటే అభిశంసన పద్ధతిలో తొలగించలేదు. అయితే 1993లో జస్టిస్ వి రామస్వామిపై, 2009లో జస్టిస్ సౌమిత్రా సేన్పై అభిశంసన పద్ధతి ప్రవేశపెట్టినప్పటికీ వీరు ముందుగానే రాజీనామా చేయడంతో ఈ తీర్మానం ఫైనల్ స్టేజ్ వరకు చేరలేదు. తరువాతి అంశం విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అనే ఒక అంశం. ఐఐటీల వంటి ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల బలవన్మరణాలకు పాల్పడడం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా దృష్టి పెట్టింది. 2 సంవత్సరాల క్రితం ఐఐటి ఢిల్లీలో చదువుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆత్మహత్యల అంశంలో దర్యాప్తు చేయాలని సూచిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ సారథ్యంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో రాష్ట్రాల ఉన్నత విద్యాశాఖ, అలాగే సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ, న్యాయశాఖ, మహిళా శాఖ, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారు. మొత్తంగా ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్లో 10 మంది వరకు సభ్యులు ఉంటారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల గుర్తింపు, ఆత్మహత్యల నివారణకు సంబంధించిన నియమ నిబంధనల పటిష్ట అమలుపై ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఒక సమగ్ర నివేదికను రూపొందించనుంది. ఈ నివేదిక తుది రూపు కోసం ఎన్టీఎఫ్ దేశంలోని ఎలాంటి ఉన్నత విద్యా సంస్థలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. ప్రస్తుత నిబంధనలకు తోడు అదనపు సిఫార్సులు చేసే అధికారము ఎన్టీఎఫ్కు ఉంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్టీఎఫ్ తమ నివేదికను 4 నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే 8 నెలల్లోపు సమగ్ర నివేదిక కూడా సమర్పించాల్సి ఉంటుంది. 2023లో ఢిల్లీ ఐఐటిలో 2 విద్యార్థులు మరణిస్తే ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ హైకోర్టు గత ఏడాది జనవరిలో నిరాకరించిన నేపథ్యంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆదేశించడంతో తాజాగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. 2018 నుండి 2023 వరకు ఉన్నత విద్యా సంస్థలలో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి 2023లో ప్రకటించడం మనందరికీ తెలిసిందే. ఈ కాలంలో ఐఐటీస్లో 39 మంది, ఎన్ఐటీల్లో 25 మంది, కేంద్రీయ వర్సిటీల్లో 25 మంది, ఐఐఎంలలో 4, అలాగే ఐఐఎస్ఈఆర్లలో 3, అలాగే ట్రిపుల్-ఐటీల్లో 2 విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తదుపరి అంశం మణిపూర్ రాష్ట్రంలో ప్రత్యేక అధికారాల చట్టం పొడిగింపు. భద్రతా దళాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం
ది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ను మణిపూర్, అలాగే నాగాలాండ్, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 13 పోలీస్ స్టేషన్ల పరిధిని మినహాయించి మణిపూర్ రాష్ట్రం మొత్తం ఈ చట్టం అమలు కాబోతోంది. అలాగే నాగాలాండ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పూర్తిగా మరియు ఇతర జిల్లాల్లోని 21 పోలీస్ స్టేషన్లు ఈ AFSPA పరిధిలో ఉండనున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాలు పూర్తిగా, మరో జిల్లాలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతం ఈ జాబితాలో ఉన్నాయి. మనం ఈ కరెంట్ పాలిటీ స్టార్టింగ్లో డ్రకోనియన్ చట్టాలని కొన్ని చట్టాల గురించి మాట్లాడుకున్నాం. ఆ చట్టాల్లోకే ఈ AFSPA చట్టం కూడా వస్తుంది. అంటే వ్యక్తుల, పౌరుల యొక్క స్వేచ్ఛలను హరించే చట్టాల్లో ఇది కూడా ఒకటి. అయితే ప్రస్తుతం సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్తో పాటు అస్సోం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కూడా జమ్మూ కాశ్మీర్ అనేది ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా అమల్లో ఉంది. ఈ AFSPAలోని సెక్షన్ 3 ప్రకారం ఒక ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తారు. అలాగే ఈ AFSPA చట్టంలో 7 సెక్షన్లు మాత్రమే ఉంటాయి.